తరచూ ఒకే పంట వేయకుండా నూనె గింజ పంటలైన నువ్వుల సాగు చేపట్టాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. పత్తి కోతలు పూర్తయిన వెంటనే నువ్వుల సాగు చేస్తే ఎకరాకు 4 క్వింటాల దిగుబడి వస్తుందని వారు తెలిపారు. జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో నువ్వుల సాగుపై కిసాన్ మేళా జరిగింది. ఈ మేళాకు జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషాతో పాటు వివిధ ప్రాంతాల శాస్త్రవేత్తలు హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. నాణ్యమైన నువ్వులు దిగుబడి సాధిస్తే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయవచ్చన్నారు. తెల్ల నువ్వులు రకాలు మంచి దిగుబడి వస్తుందని వివరించారు. వరి సాగు కంటే అదనపు అధిక ఆదాయం వస్తుందని రైతులు నువ్వుల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పారు గ్రాడ్యుయేట్ కాబట్టి ఎక్కడో ఒక చోట ఎప్పుడైనా పొలాల వైపు చూస్తూ ట్రావెల్ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ అది ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయిపోతూ ఉంటది. సో దానిలో భాగంగా ఐ వాజ్ టెలింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ మహబూబ్ నగర్ నా ఎర్లీ సర్వీస్ టైమ్ లో అయితే 2010, 11, 12 మహబూబ్ నగర్ జిల్లా అనేది అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అనేది డ్రౌట్ ప్రోన్ ఏరియా. అయితే సమ్ టైమ్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా డ్రౌట్ ఉండేటప్పుడు రైతులు ఏం చేసేవారంటే వివిధ రకాలైన పంటలు పండించేవారు. నేను ఇప్పుడు చిన్న ప్లాట్ చూసేటప్పుడు సన్ఫ్లవర్ ప్లాట్ కనిపించింది నాకు అక్కడ. సో అది నేను ఐ వాజ్ టెలింగ్ మై సిసి అండ్ మై డ్రైవర్ దట్ వన్స్ అపాన్ ఏ టైమ్ మహబూబ్ నగర్ జిల్లాలో సిసామ్, అదే విధంగా సాఫ్లవర్, సన్ఫ్లవర్ అంటే సెమీ ఏరిడ్ క్రాప్స్ ఏవైతే పండించేవారు, జొన్నలు